హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను రోజు ఒకాబులరీ కొన్ని వర్డ్స్ అప్లోడ్ చేస్తున్నాను. సో నేను ర్యాండమ్గా నాకు నచ్చిన వర్డ్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. రోజు హిందూ ఎడిటోరియల్లో ఏ వర్డ్స్ వస్తాయో ఆ వర్డ్స్ నేను పిక్ చేసుకుని ఆ వర్డ్స్ యొక్క మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో ఇవాళ మనం ఒక 4 to 5 వర్డ్స్ నేర్చుకుందాం. ఫస్ట్ వర్డ్ వచ్చేసి ఇన్ఫ్లిక్ట్. ఇన్ఫ్లిక్ట్ అంటే ఏంటంటే టు కాజ్ సంథింగ్ అన్ప్లెజెంట్. ఇంకా వాటికి చాలా మీనింగ్స్ ఉంటాయి. ఆ మీనింగ్స్ కూడా ఒకసారి చూద్దాం. ఈ ఒకవేళ మనము ఎకానమీ టర్మ్స్లో వాడాలి అనుకుంటే మనం ఎలా వాడచ్చు? ఇంపోజ్ అనే అర్థంతో వాడచ్చు. ఇంకొకటి అంటే టు కాజ్ అక్యూట్ పెయిన్ అని. వ్రిక్ట్ అంటే ఏంటంటే చాలా డ్యామేజ్ చేయడము. ఓకే, సో ఈ వర్డ్ని యూజ్ చేసి ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తానో వినండి. సో ద టారిఫ్స్, ఏవైతే టారిఫ్స్ ఉన్నాయో ద టారిఫ్స్ inflicted economic damage on the US economy. సో టారిఫ్స్ అయితే ఇంపోజ్ చేశారో యుఎస్ ఎకానమీ మీద, ఆ ఇంపోజ్ చేసిన టారిఫ్స్ అనేవి యుఎస్ ఎకానమీని బాగా డ్యామేజ్ చేశాయి అని దాని యొక్క మీనింగ్ అనమాట. సో ఇంకొక 2-3 పదాల మీనింగ్స్ చెప్తాను వినండి. ఇంకొక వర్డ్ ఏంటంటే స్వీపింగ్. స్వీపింగ్ అంటే హ్యావింగ్ అ బ్రాడ్ అని, ఎక్స్టెన్సివ్ అని, ఎక్స్టెన్సివ్ ఇంపాక్ట్ అని, అండ్ ఆల్సో ఎఫెక్టింగ్ మెనీ థింగ్స్ అట్ వన్స్. ఒకే సమయంలో చాలా వాటిని ఇంపాక్ట్ చేయడము, ఎఫెక్ట్ చేయడము, ఇలాంటి మీనింగ్స్ అనమాట. సో కాంప్రహెన్సివ్ అని, వైడ్ రేంజ్ అని, డ్రాస్టిక్ అని, ఆన్ ఎ లార్జ్ స్కేల్ ఇంపాక్ట్ అని, ఇలా అనమాట. సో ఒక సెంటెన్స్ చెప్తాను వినండి. సో ద గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ స్వీపింగ్ రిఫార్మ్స్. స్వీపింగ్ రిఫార్మ్స్ అంటే డ్రాస్టిక్ రిఫార్మ్స్ అవ్వచ్చు, లేకపోతే ఎక్స్టెన్సివ్ రిఫార్మ్స్ అవ్వచ్చు, లేదా కాంప్రహెన్సివ్ రిఫార్మ్స్ అవ్వచ్చు, లేదా వైడ్ రేంజ్ రిఫార్మ్స్ అవ్వచ్చు. ఓకే, ఇంకొక పదం ఏంటంటే ఎంటాంజిల్. ఎంటాంజిల్ అంటే ఇన్వాల్వ్ ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్ అని, లేకపోతే ట్విస్టెడ్ అని, ట్రాప్ అని వర్డ్ ఆ మీనింగ్ వస్తుందన్నమాట. సో entangle in a net and it causes what you can call it cause okay, ఇంకొక వర్డ్ ఇంకొక సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తా. entangle in a net and it cause and it's difficult to escape. ఒక నెట్లో మనం ట్రాప్ అయిపోయాము, అక్కడ నుంచి తప్పించుకోవడం చాలా కష్టము. సో ద కంట్రీ become entangled in a trade డిస్ప్యూట్. ఒక ట్రేడ్ డిస్ప్యూట్లో ఆ కంట్రీ ట్రాప్ అయిపోయింది. ఓకే, ఇలా కొన్ని పదాల యొక్క మీనింగ్స్ మనం రోజు తెలుసుకుందాం. ఓకే, బాయ్.